చంద్రబాబు ముఖ్యమంత్రి జగన్ గారిని గాయపరిచినటువంటి దుండగులను సీఎం జగన్ గారిని గాయపరిచినటువంటి దుండగులను సీఎం జగన్ గారిని గాయపరిచినటువంటి టీడీపీ దుండగులను ప్రజాస్వామ్యంలో దాడి సిగ్గుచేటు ప్రజాస్వామ్యంలో దాడి సిగ్గుచేటు ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతిని జరుపుకుంటూ ఆయన ఆశయాలను మనమందరం ముందుకు తీసుకోవాలనే సందర్భంలో నిన్న జరిగిన ఆ సంఘటన ప్రజాస్వామ్యాన్ని వ్యతిరేకంగా ప్రజాస్వామ్యంలో ఏదైతే మన మహనీయులు కొన్ని మార్గదర్శకాలు చూపించారో వాటికి వ్యతిరేకంగా ఒక వ్యక్తికి ఒక లీడర్కి ప్రజాదరణ దొరుకుతుంది అన్న ఒక బాధతో ఇటువంటి అహింసకు పాల్పడము ఇటువంటి కార్యక్రమాలు చేయడము చాలా బాధాకరం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మీ అందరికీ తెలుసు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో ఉన్న ఆదరణ. ఏ రోజైతే జగనన్న బస్సు యాత్ర మొదలుపెట్టారో ప్రొద్దుటూరు నుంచి విజయవాడ దాకా ఇప్పుడు దాకా ఆయన చేస్తున్న ఈ బస్సు యాత్రల్లో ప్రతి ఒక్క నియోజకవర్గంలో ప్రతి ఒక్క జిల్లాలో ఆయనకు జనం తండోపతండాలుగా వచ్చి ఆయనకు అందరూ కూడా మద్దతు తెలుపుతుంటే అది సహించలేక ఓర్వలేక ఇటువంటి పనులకు వాళ్ళు ముందుకు వచ్చి ఇటువంటి హింసకు ప్రోత్సహిస్తూ ఇటువంటి పనులు చేయడం మటుకు నిజంగా దురదృష్టకరం. మన ఎంతోమంది మహనీయులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రజాస్వామ్యాన్ని ఎంత చక్కగా రచించారు. ప్రజాస్వామ్యంలో ఎటువంటి పాలన ఉండాలి, ప్రజల దగ్గర నుంచి మనం ఎటువంటి స్పందన పొందాలి, ఎటువంటి అహింసగా ఎలా ఉండాలి అని ఆయన ఒక పక్కన చెప్తుంటే మీరు ఒక పక్కన వాటికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఈ విధంగా చేయడం నిజంగా చాలా చాలా ఒక హీనమైన ఒక జోలి ఒక బాధాకరమైన సంఘటన. ఈ సంఘటనను మేమందరం కూడా ఖండిస్తున్నాము. జగనన్నకి ఎవరు ఎన్ని అడ్డు రకాలుగా ఎవరు ఎటువంటి ఇది చేసినా కూడా ఎవరు కూడా మా యాత్రను ఆపలేరు. జగనన్న చాలా స్ట్రాంగ్. ఆయన అనుకున్నది సాధిస్తారు. ప్రజల బలం ఆయనకి ఉంది కాబట్టి ఆ సంకల్పంతో ఆయన ముందుకు వెళ్తున్నారు, ఆ ధైర్యంతో ఆయన ముందుకు వెళ్తున్నారు. ఎవరు కూడా ఇలాంటి ఘటనలు చేసినంత మాత్రాన వాళ్ళు యాత్రలు ఆపేసుకొని రెస్ట్ తీసుకుంటారని అనుకున్నారో లేకపోతే వాళ్ళ యాత్రలను ఆపించాలి అన్న ఒక దురుద్దేశంతో వాళ్ళు ఇలా అదే జగనన్న పైన ఇలాంటి ఘటనకి పూనుకున్నారో తెలీదు. కానీ ఇటువంటి చేసిన చేష్టలకు మా లీడర్ ఎప్పుడు కూడా భయపడరు, ఎక్కడ కూడా వణుకరు తొడకరు, ఇంకా ధైర్యంగా ఇంకా ముందుకు వెళ్తారు. ఎందుకంటే ఆయనలో ప్రజలు ఇచ్చిన ధైర్యమే చాలా నిండుగా ఉంది. ఆ ప్రజా ధైర్యంతో ముందుకు వెళ్తున్నారు. ఆయన ప్రజలందరికీ కూడా నమ్మకాన్ని ఇస్తున్నారు. ఎవ్వరు కూడా ఎటువంటి కార్యక్రమాలకి ఇటుబాటు కండి, శాంతియుతంగానే ఉండండి, మనకు ప్రజలే బలం, మీరే మా నమ్మకం అంటూ జగనన్న వారందరికీ చెప్పుకుంటూ సందేశాన్ని ఇచ్చుకుంటూ వెళ్తున్నారు. కానీ ప్రజాస్వామ్యంలో ఇటువంటి పనులు మటుకు చేయడం చాలా హీనమైన చర్య. ఇటువంటి చర్యలను మేము తీవ్రంగా ఖండిస్తూ మరి ప్రజాబలం ఉన్న మాకు ప్రజాక్షేత్రంలో తెలిసిపోవాలి. ప్రజల బలం ఎవరికి ఎంత ఉంది అనేది ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాలి. కానీ ఇటువంటి సంఘటనలు చేసి వాళ్ళ పరుగుని వాళ్లే దిగదాచుకుంటున్నారని మటుకు ఇవాళ మేము ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాము. మాకు ప్రజా ఆదరణ ఉంది, అదే ధైర్యంతో ముందుకు వెళ్తాము. ప్రజా దాంట్లోనే మేము తేల్చుకుంటాము. ఎవరికి విజయం సాధించారో, ఎవరికి ప్రజల ఆశీర్వాదం ఉందో మాకు బాగా తెలుసు. అది సహించలేక చేస్తున్న ఈ పనులను మేము అసలు కూడా చేయము. వాటన్నిటినీ కూడా తోసిపుచ్చుతూ ఖండిస్తూ ఇవాళ చేసిన శాంతియుతంగా నిరసనను తెలియజేస్తున్నాము. ముఖ్యంగా అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర ఇవాళ మేము శాంతియుతంగా ధర్నానికి మేము శాంతియుతంగా నిరసనను తెలియజేస్తున్నాము. జై జగన్, జై జగన్, జగన్ నాయకత్వం.
తెలంగాణ